చూస్తున్నావా? నీ వెలుగు చూపించు. అప్పుడే ఏమీ జరగలేదు. గదిలో నిశ్శబ్దం. కాని అతని హృదయంలో ఒక తేలికపాట పనిపోతున్నట్లు అనిపించింది. మరుసటి ఉదయం అతను ఆశ్చర్యపోయేలా అతని పాత స్నేహితుడు ఫోన్ చేసి, నీకు ఓ చిన్న ఫ్రీలాన్స్ అవకాశం ఉంది, మనం కలుసుకుందాం అన్నాడు. అరుణ్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్నాడు. నా ప్రార్థనకు ఇది సమాధానమా? అరుణ్ కొత్త అవకాశాన్ని స్వీకరించినా అతని మనస్సులో ప్రశ్నలు నిలిచిపోయాయి. ఇది యాదృచ్ఛికమా లేక దేవుని జవాబా? అతను అనుకున్నాడు. అతను రోజు పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ అతని హృదయం ప్రశాంతంగా లేదు. రాత్రివేళ ఒంటరిగానే అనిపించేది. అప్పుడప్పుడు తన జీవితంపై నమ్మకాన్ని కోల్పోతూ బైబిల్ను ఓపెన్ చేసి తిరిగి మూసేవాడు. ఒక రాత్రి అతను తన గదిలో కూర్చొని తనకు వచ్చే సందేహాలను గమనించాడు. అందరూ చెబుతున్న దేవుడు నిజంగా ఉన్నాడా? నా బాధలకు ఇదే పరిష్కారమా? నేను నమ్మితే ఏదైనా మారుతుందా? ఆ సందేహాలతో అరుణ్ మళ్లీ డేనియల్ను కలవాలని నిశ్చయించుకున్నాడు. అతను పార్క్లో వృద్ధుడిని వెతుకుతూ కాసేపటికి ఒక చెట్టు కింద ఆయన్ని చూశాడు. డేనియల్ చిరునవ్వుతో, నువ్వు తిరిగి వచ్చావా బిడ్డా అని అన్నాడు. అరుణ్ ఆగిపోకుండా, డేనియల్ గారు, నమ్మకానికి ఎక్కడ ప్రామాణికత ఉంది? నా జీవితం ఇంకా పూర్తిగా మారలేదు. ఇప్పటికీ ప్రశ్నలు ఉన్నాయి అని నిస్సహాయంగా అన్నాడు. డేనియల్ ఓ చిన్న నవ్వు చేస్తూ, నమ్మకమంటే చూడడం కాదు, విశ్వాసం కలిగి ఉండటం. మేఘాలు ఎవరినీ అరికట్టలేవు కదా, కాని మనకు ఎప్పుడూ సూర్యుడు ఉందనే నమ్మకం ఉంటుంది. అదేవిధంగా మనం దేవుణ్ణి కళ్లతో చూడలేము, కాని ఆయన తార్కికంగా అనుభవపూర్వకంగా మన జీవితాల్లో పనిచేస్తారు అని అన్నాడు. అరుణ్ కొంత తృప్తిగా అనిపించినా ఇంకా పూర్తిగా విశ్వాసంతో నిండిపోలేదు. కాని అతని మనసులో ఒక చిన్న మార్పు మొదలైంది. కొన్ని రోజులు గడిచాక అరుణ్ తన జీవితంలోని పాత తప్పుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. నేను చాలా తప్పులు చేశాను. దేవుడు నిజంగా నన్ను ప్రేమించగలడా? అతను బైబిల్ తిరగేస్తూ రోమా 8:1 పైన తన చూపు నిలిపాడు. యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఇకపై తీర్పు లేదు. ఇది చదువుతూనే అతని మనసులో ఒక గాఢమైన ప్రశాంతత కలిగింది. ఇది నిజమేనా? నేను నిజంగా క్షమించబడతానా అనుకుంటూ కన్నీళ్లు రాలేంతగా భావోద్వేగంతో నిండిపోయాడు. డేనియల్ ఆహ్వానంతో అరుణ్ తొలిసారిగా ఓ చర్చి సేవకు హాజరయ్యాడు. చర్చి లోపల మృదువైన సంగీతం వినిపిస్తోంది. మోముల వెలుగు